హలో ఎవ్రీవన్. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దేవాదాయ శాఖలో ఉండేటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం, అది కూడా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి కాంట్రాక్ట్ బేస్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయక వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు ఇప్పుడు గమనించవచ్చు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అదేవిధంగా ఏఈ పోస్టులు కాంట్రాక్ట్ బేస్ విధానంలో అయితే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీ 5th జనవరి. ఓకే, సో జనవరి 5వ తేదీ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, కేటగిరీ వైజ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని గమనిస్తే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మీకైతే 70 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో అందులో 40 పోస్టులు మీకైతే ఏఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏఈలో కూడా మనకి ఏఈ సివిల్లో మనకి 35 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఏఎస్ ఎలక్ట్రికల్లో మనకి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఏఈ డిపార్ట్మెంట్లో మనకైతే 40 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో మనకి టేబుల్ ఫార్మాట్స్లో ఇచ్చారు. మనకి కేటగిరీ వైజ్ కూడా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వరకు కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు కూడా గమనించవచ్చు. తర్వాత ఏఈ పోస్టులకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే బీటెక్ సరిపోతుంది. ఓకే, సో బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎలిజిబుల్ ఫర్ ఏఈ ఎలక్ట్రికల్ కూడా మీరైతే బీఈ బీటెక్ చేసింటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత రెమ్యునరేషన్ వివరాలు చూసుకుంటే మీకు పర్ మంత్కి ఏఈ పోస్టులకు అనేది 35,000 రూపాయలు ఇస్తామంటున్నారు. సో మీకు 35,000తో పాటు మీకు ఫర్ ఇయర్కి ఇంక్రిమెంట్గా మీకైతే 1,000 రూపీస్ అయితే ఉంటుంది అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా మీకు అలవెన్సెస్ అయితే కల్పిస్తున్నారు. సో ట్రావెల్ అలవెన్సెస్ అనేది 2,000 రూపాయలు, ఫోన్ ఛార్జెస్ అలవెన్సెస్ అనేది 1,000 రూపాయలు ఇస్తామని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇంతటితో మనకైతే ఏఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. తర్వాత మనం టెక్నికల్ పోస్ట్ అసిస్టెంట్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులు మీకు 30 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాయి. ఇక్కడ అయితే మీరైతే గమనించవచ్చు. సో కేటగిరీ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి మీరు ఇక్కడ నుంచి కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ టెక్నికల్ పోస్టులు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు మస్ట్ పాస్డ్ ఎల్సీ డిప్లొమా చేసింటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత రెమ్యునరేషన్ వివరాలు చూసుకుంటే మీకు 25,000 రూపాయలు ఇస్తామంటున్నారు మీకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి. సో యాన్యువల్ ఇన్కమ్ వీళ్ళు కూడా మీకైతే 1,000 రూపీస్ పెంచుతాము ప్రతి సంవత్సరం అంటున్నారు. సో ఇక్కడ కూడా మనకు అలవెన్సెస్ అయితే కల్పిస్తున్నారు. 2,000 రూపాయలు ట్రావెలింగ్ అలవెన్సెస్, 1,000 రూపీస్ ఫోన్ ఛార్జెస్ అలవెన్సెస్ కూడా కల్పిస్తామంటున్నారు. గమనించవచ్చు. తర్వాత ఈ అప్లికేషన్ మీరు ఈ నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఏజ్ లిమిట్ అనేది మీకైతే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఎస్సీ, ఎస్టీ వరకు 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది క్లియర్ నోటిఫికేషన్ అనే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. తర్వాత ఎవరికైతే ఎన్సీసీ లాంటి సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకి కూడా కొంత రిజర్వేషన్ కల్పిస్తాము అంటున్నారు. మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ కూడా మనకి జాబ్ సెలక్షన్ మెథడ్ ఇచ్చారు. అది ఎలా అంటే మీకు ఇక్కడ సెలక్షన్ మెథడాలజీ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్, ఓకే, కంపల్సరీ మీకు అయితే రిటన్ ఎగ్జామ్ అయితే పెడుతున్నారు. సో అది కూడా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓఎంఆర్ బేస్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 10 మార్కులు కేటాయించడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ మీద 10 మార్కులు కేటాయించడం జరిగింది. సో మిగతా 80 మార్కులు అనేది మీకు టెక్నికల్గా మీ యొక్క సిలబస్ ఉంటుంది కదా, మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ యొక్క సిలబస్ అనేది ఉంటుంది కదా, బీటెక్ వాళ్ళకి అయితే బీటెక్ సిలబస్ మీద. సో ఇలాంటి సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ లింకులు కూడా నేను ఈ వీడియో కింద కామెంట్ చేసి ఇస్తాను. అక్కడ కూడా డైరెక్ట్గా మీ యొక్క సిలబస్ కూడా చెక్ చేసుకుని దాని గురించి ప్రిపేర్ అయితే అవ్వండి. సో మీకు ఇక్కడ 80 మార్కులు అనేది మీకు టెక్నికల్ సిలబస్ మీద అయితే ఉంటుంది. సో డ్యూరేషన్ చూసుకుంటే మనకి 3 hours అయితే ఇవ్వడం జరిగింది. సెంటర్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ కాబట్టి విజయవాడలో అయితే సెంటర్ అయితే ఉంటుంది. సో హాల్ టికెట్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. హాల్ టికెట్ విల్ బి డిస్పాచ్ 1 week ఇన్ అడ్వాన్స్ అన్నారు. ఓకేనా, సో 1 week ఎగ్జామ్ 1 week ముందుగానే మీకు అయితే హాల్ టికెట్ అయితే ఇస్తామంటారు. కానీ ఇక్కడ మీకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము కూడా మెన్షన్ అయితే చేయలేదు. మన నోటిఫికేషన్ కంపల్సరీ మీకు వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ అయితే చేస్తారు. అప్డేట్ లింక్ అఫీషియల్ లింక్ కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరైతే జనరల్ ఎక్స్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరైతే గమనించవచ్చు. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి చిరునామాకైతే మీరు అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో అడ్రస్ ఏంటి అనే దాని గురించి ఇదే వీడియోలో నేనైతే మీకు అయితే చెప్తాను. సో అప్లికేషన్ ఫీజెస్ అనేవి మీకు 500 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో సిలబస్ చూద్దాం ఒకసారి. సిలబస్ అనేది మీకు ఫర్ ఏఈ పోస్టులకి, సివిల్ ఎలక్ట్రికల్ పోస్టులకి ఎవరైతే అప్లికేషన్ అయితే పెట్టుకుంటున్నారో వాళ్ళకైతే గేట్ సిలబస్ అయితే ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో సో వాళ్ళకైతే సిలబస్ ఇన్ ఎన్క్లోజ్ క్లిక్ వన్ ఆఫ్ ది లింక్ అన్నారు. సో నీ ఆఫీషియల్ లింక్లో నేనైతే సిలబస్ అయితే మెన్షన్ చేశానమ్మా. సో ఆ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరైతే చెక్ చేయండి సిలబస్ ఏముంది అనేసి. సో ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, అదేవిధంగా
ఏ పోస్ట్ పంపించాలంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఓన్లీ జిరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ కాదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రస్కి మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం కూడా జిరాక్స్ కాపీ తీసుకొని వాటిపైన సెల్ఫ్ డిక్లరేషన్ అయితే చేయవలసి ఉంటుంది. అంటే మీరు ఓన్గా సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. సిగ్నేచర్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఇక్కడ దరఖాస్తు విధానం అనేది వెబ్సైట్ సూచించినటువంటి దరఖాస్తు నమూనా పూర్తి చేసి అంటే వెబ్సైట్లో మీరైతే అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలంటున్నారు. నేను వెబ్సైట్ లింక్ కూడా ఇదే కామెంట్ సెక్షన్ అయితే ఇస్తాను. సంబంధిత ధృవపత్రాలను నకలను ది కన్వీనర్ రిక్రూట్మెంట్ సర్వీస్, పవర్ అండ్ ఎనర్జీ డివిజన్, ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్ చిరునామాకి మీరైతే పంపించాల్సి ఉంటుందని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. తర్వాత మీరు దరఖాస్తు రుసుము అనేది 500 రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే మీకు దరఖాస్తు ప్రారంభ తేదీ అనేది డిసెంబర్ 16వ తేదీ 2023 నుంచి స్టార్ట్ అయింది. దరఖాస్తు చివరి తేదీ అనేది మీకు జనవరి 5వ తేదీ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. నీకు అఫీషియల్ లింకు, అదేవిధంగా అప్లై లింకు, నోటిఫికేషన్ వీడియోకి కామెంట్ సెక్షన్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ చెక్ చేసి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇది నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఫైనలీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.